అనంత కోటి గుణాలు కలిగినటువంటి ఆ విష్ణు భగవానుణ్ణి స్తుతించడం, సహస్రనామాల రూపంలో స్మరించడాన్ని శ్లోక రూపంలో 108 విష్ణు సహస్రనామ శ్లోకాల రూపంలో మనం వివరించుకున్నాము. ఆ శ్లోకాలలో భగవానుని నామాలు ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క అర్థం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము. అంతేకాకుండా ఏ నక్షత్రంలో జన్మించిన వారు, ఏ అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు, ఏ రాశికి సంబంధించిన వారు, వాటిలో ఉన్నటువంటి 108 శ్లోకాలలో ఏ ముఖ్యమైన శ్లోకాలను ఎక్కువ పర్యాయాలు పారాయణం చేయడం ద్వారా విష్ణు సహస్రనామ శ్లోకాల యొక్క ఫలితాన్ని పొందగలరని పెద్దల వాక్కుగా చెప్పబడిందో కూడా వివరించుకున్నాము. అయితే చివరి నక్షత్రమైనటువంటి రేవతి నక్షత్రం అంటే మీనరాశికి సంబంధించినటువంటి వారు ఈ రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు అంటే దే, దో, చ, చి అనేటటువంటి అక్షరాలతో పేర్లు మొదలయ్యేవారు రేవతి నక్షత్రం మీనరాశికి సంబంధించిన వారుగా చెప్పబడుతూ ఉంటారు కదా. అయితే వీరు విష్ణు సహస్రనామాలలో చివరి శ్లోకాలైనటువంటి 104 నుంచి 108వ శ్లోకం వరకు ఎక్కువసార్లు పారాయణం చేయడం ఉత్తమ ఫలితాలను అందిస్తుందని పెద్దల వాక్కు. మరి ఆ శ్లోకాల వివరం కూడా తెలుసుకుందాము. అయితే ఇంతటితో మనకి విష్ణు సహస్రనామ శ్లోకాల లగ్నానికి సంబంధించినటువంటి వీడియోలు అయితే పూర్తయిపోతాయి. ఆ విష్ణు భగవానుని యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి ఆ శ్లోకాలు ఏంటో తెలుసుకుందామా?